హనుమాన్, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకురా హనుమాన్. నారదుల వారు, మీకు హనుమంతుణ్ణి ప్రార్థించాల్సిన అవసరమేముంది? మీరు స్వయంగా నారదుల వారు కదా. హనుమంతుడితో సమానంగా మీరు కూడా మీ సంగీతంతో ఈ మంచుని కరిగించండి. నేను సిగ్గుపడుతున్నాను మహాదేవా. దేవతలు అప్సరల పైన నా సంగీత ప్రభావంతో నాకు అహంకారం కలిగింది. కానీ నా స్వరం కేవలం జీవించి ఉన్న ప్రాణుల మనసుల్లో స్పందన కలిగించగలదు మహాదేవా. రామభక్త హనుమాన్ సంగీతమైతే హిమము లాంటి జడ పదార్థాన్ని కూడా విపులింపజేస్తుంది. వాటికి చెవులే కాదు, హృదయం కూడా ఉండదు. विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुरु यति शास्त्र राम काज करिते। అయితే హనుమంతుడు నారదుల వారి గర్వాన్ని కూడా అణిచేశాడా? నా స్వామిలాగానే హనుమంతుడు కూడా 64 కళలలో జ్ఞానుడు. ఎందుకు కారు? హనుమంతుడి తల్లి అప్సరా పుంజికస్థల కూడా ఉచ్చకోటి అప్సరస కదా. అవును, ఇంతకీ పుంజికస్థల పరిస్థితి ఏమైంది? ఋషివర్యుల శాప ప్రభావం చేత పుంజిత స్థల స్వర్గం నుంచి పతనం పొందింది. ఆమె పృథ్వీ మీద వానరరాజైన కుంజర పుత్రిక అంజన రూపంలో జన్మించింది. వానరరాజు పుంజరుని ఇంట్లో అంజనకు యథావిధిగా లాలనా పాలనా జరిగింది. పూర్వజన్మ ఫలితం చేత అంజనకు సైతం భగవానుని శంకరుల పట్ల అనన్య భక్తి కలిగింది. సమయం గడుస్తూ వచ్చింది. యవ్వన ప్రాయానికి వచ్చాక అంజన సౌందర్యం ఇనుమడించసాగింది. ఆ సౌందర్యం అన్య యువతులకు విపరీతంగా అంజన ఆభూషణాలు అలంకరణలతో పాటు శస్త్రవిద్యల పట్ల కూడా ఆసక్తి చూపింది. వానరరాజు పుంజరుడు తనను ఆపలేదు. ఆమెను ఎంతగానో ప్రోత్సహించాడు. అతి ఉత్తమం తేజస్వీ భవ.
బాగా ఆలోచించి పుంజిత స్థలను హనుమంతునికి తల్లిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు తను భగవంతుడు బోలాశంకరుని అంశను మోసేందులకు సమర్థురాలు కాదు. ఎన్నో పరీక్షలను అధిగమించి అంజన అందుకు అర్హురాలు కావాలి. ఆ ఉద్దేశంతోనే ఆమె జీవితంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఒకమారు అంజన తన మిత్రురాళ్లతో కలిసి దగ్గరలో ఉన్న వనానికి ఆనంద విహారానికి వెళ్ళింది. చూసావా అంజనా, ఎంత శీతల జలమో, చాలా ఆనందంగా ఉంది. నువ్వు రా. రా అంజనా. అరే రా అంజనా. అరేరే, ఏం చేస్తున్నావు? మీరు నీటిలో ఉండండి. నాకిక్కడ తీరాన బాగుందనిపిస్తోంది.
ప్రభు, ఇదేమి లీల? మీరు మమ్మల్ని విసిగిస్తున్నారు మురళీధర. మా అందరి మనసుల్లో ఎంతో జిజ్ఞాస మొదలవుతోంది. కానీ మీరు మీ అధరాలపై మురళిని ఉంచారు. ప్రియా, తమ మనసులో అంతటి జిజ్ఞాస ఉంటే వినండి. మహాదేవుని అంశ జననానికి ముందే అంజనకు మార్గదర్శకం మొదలుపెట్టారు. మానవుని యొక్క ప్రారంభం అంటే తన జీవితంలో జరగబోయే ఘటనాక్రమం జననానికి ముందే నిశ్చయింపబడుతుంది. కావాలన్నా వద్దన్నా ప్రతి ప్రాణి తన ప్రారంధం వైపు లాగబడతాడు. అంజన యొక్క జీవితానికి కేవలం ఒకే ఒక ఉద్దేశం ఉంది. మహాదేవుని యొక్క అంశ మహాబలి హనుమంతుని యొక్క జననం. గుర్తుంచుకోండి, బాల హనుమంతుని రూపం దాల్చి ప్రారబ్ధం అంజనను ఒక ప్రత్యేకమైన దారిలో తీసుకువెళుతోంది. మరైతే ఆ వనంలో ఇంకేం జరిగింది ప్రభు? అక్కడ జరిగిన సంఘటన ఎంతో భయంకరమైంది, అలాగే రోమాంచితమైనది. మళ్ళీ ఒకసారి కనిపిస్తే తన చెవుల్ని పట్టుకొని హే భూతపతి భగవాన్ రుద్ర, హే మాతా రుద్రాణి, నన్ను రక్షించండి. రుద్రదేవా రక్షించు, ఓ వీరభద్ర రక్షించు, నన్ను రక్షించు. నా నుండి కేవలం నిన్ను నేను మాత్రమే రక్షించగలను సుందరి. భయపడకు, నా వైపు చూడు. నన్ను వివాహం చేసుకుంటావా? అప్పుడు నీకు ఈ ప్రపంచంలో ఎవరి నుండి ఎలాంటి ఆపద రాదు. ఎందుకంటే ముల్లోకాలలో నాకంటే బలవంతుడు, నాకంటే వీరుడు ఎవరూ లేరు. రా, నాకు అర్ధాంగివిగా మారు. నన్ను కాదని ఎక్కడికి పారిపోతావు? ఆగు, ఇలా చూడు, నా కోపానికి బలి కావద్దు.
నా నుండి ఎలా తప్పించుకుంటావు? నేనతడిని మూర్ఛితుణ్ణి చేశాను. మీరు బయలుదేరండి. ఉత్తరం వైపు సరళమైన మార్గముంది. కానీ ప్రభు, ఏ వనంలో అయితే అటువంటి భయంకరమైన రాక్షసుడి ప్రకోపం ఉందో ఆ వికరాలమైన వనంలో బాలహనుమాన్ అంజనాని తీసుకుని ఎందుకు వెళ్ళినట్టు? అవును నాథా, ఆ తర్వాత స్వయంగా తల్లిని రక్షించారు కూడా. ఈ ప్రపంచంలో ఏదీ అకారణంగా జరగదు. ఏదో ఒక కారణం ఉంటుంది. సరే, మీరు చెప్పాలని అనుకోకపోతే చెప్పకండి. కానీ ఒకటి చెప్పండి, అంజనా పరిస్థితి ఏమైంది? ఏ ఉత్తర దిశ వైపు బాల హనుమాన్ తన మాత అంజనను పంపించాడో అక్కడ ఋషి పనక్ ఆశ్రమం ఉంది. ఋషివర్యులు అంజనకు జలాన్నిచ్చారు. ఆ తరువాత ఆమె వ్యధను విన్నారు. శమ్మసాధనుడి ఉత్పాదన వలన ఇక్కడ ప్రాణులందరూ పీడితులే. అతడిని వధించడానికి ఎంతో మంది యోధులు ప్రయత్నించారు. కానీ ఆ రాక్షసుడు చాలా బలవంతుడు. అందరూ కూడా నరభక్షకుడికి ఆహారమయ్యారు. ఇప్పుడు కేవలం ఒక్కటే ఆశ మిగులుంది. మీ ఆ రహస్యమయ రక్షకుడు బాలవానరుడి సమానంగా ఈ వీరయోధుడు కూడా వానర జాతికి చెందినవాడే. వానరరాజు కేసరి. ఇప్పుడు అతని విజయమే మన రక్షణ.